శాంసంగ్ వాషింగ్ మిషను. అయితే ఈ వాషింగ్ మిషన్లో మనకి లోపల ఏదైతే పల్సెట్ ఉందో, అదే పల్సెటర్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి రూలర్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది. అయితే దీన్ని ముందుగా మనం ఏంటంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ క్యాప్ని మనం ఒక కనెక్టర్ తోటి కానీ, అంటే టెస్టర్గా ఉంది కదా, దాంతో మనం ఓపెన్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఈ యొక్క మధ్య భాగంలో మనకి ఒక బోల్ట్ అనేది ఉంటుంది నట్టులాగా. ఆ బోల్ట్ అనేది మనం రిమూవ్ చేస్తే కానీ ఆ పల్సెటర్ అనేది రావడం జరగదు. కాబట్టి ఈ యొక్క నట్టుని మనం జాగ్రత్తగా మనం రెంచి సహాయంతో కానీ ఏదైనా బిట్ సహాయంతో కానీ దాన్ని ఓపెన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం వాడినటువంటి రెంచి ఏదైతే ఉందో దాని యొక్క సైజు వచ్చేసరికి 10. మనం 10వ నంబరు సైజు కలిగినటువంటి రెంచిని వాడటం జరిగింది. బిట్ ఉన్నా కానీ మనకి సరిపోతుంది. జాగ్రత్తగా మనం అంటే ఇది కొద్దిగా డస్ట్ పట్టుంది కాబట్టి మనకి కొంచెం టైట్ అనిపించినా జాగ్రత్తగా ఓపెన్ అయిపోతుందండి. అయితే ఏంటంటే ఈ యొక్క నట్టుని మనం ఓపెన్ చేసేసి జాగ్రత్తగా బయటికి తీయాలండి. ఈ విధంగా తీసిన తర్వాత మనం ఈ పల్సెటర్ ఏదైతే ఉందో ఈ పల్సెటర్ని మనం జాగ్రత్తగా బయటికి తీయాల్సి ఉంటుంది. అయితే తీసే ముందు మనకి డస్ట్ ఉంటుంది కాబట్టి త్వరగా రాకపోవచ్చు. కొంచెం అటు ఇటు కదిలించాలి. ఆ కదిలించేటప్పుడు మనం కొద్దిగా ఏంటంటే ఆ కదలిక వల్ల ఏదైనా మనకి డస్ట్ ఏదన్నా ఉంటే అదంతా కూడా కొంచెం కదలిక జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత మనం జాగ్రత్తగా 2 చేతులతోటి పట్టుకొని అటు ఇటు పట్టుకొని జాగ్రత్త తీసినట్లయితే బయటికి ఓపెన్ అవటం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో మనకి ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ సపోర్టు అది మనకి మీన్స్ మాదిరిగా ఉంటుందండి. అంటే పళ్ళులాగా ఉంటుంది. ఆ పళ్ళులాగా వస్తుందండి అది. కాబట్టి కొద్దిగా మనం కదలిక వచ్చినట్టయితే దానికి ఆటోమేటిక్గా మనం దాన్ని బయటికి తీసేయచ్చు. ఈ విధంగా మనం ఏంటంటే పల్సెటర్ని బయటికి జాగ్రత్తగా నిదానంగా తీసేయచ్చండి. తీసిన తర్వాత మనం చూసినట్లయితే కింద అడుగు భాగంలో మొత్తం అంతా చూసారుగా చాలా పేరుకుపోయి ఉంది. దగ్గర ఇది 3.5 years అవుతుందంటండి. పెచ్చులుగా ఓడుతుంది. రెండోది ఏంటంటే ఆ లోపల కూడా చూసినట్టయితే మీరు మొత్తం అంతా కూడా డస్ట్ ఎక్కువగా పట్టేసి ఉంది. డస్ట్ అంతా కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇది జాగ్రత్తగా ఏంటంటే మనం ఈ క్లీన్ చేసుకొని మనం చేసినట్లయితే జాగ్రత్తగా మళ్ళీ వాషింగ్ మిషన్ అనేది స్మూత్గా బట్టలు వాష్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఒక యాక్సా బ్లేడ్ సహాయంతో కానీ ఏదన్నా చిన్న బ్లేడ్ సహాయంతో నీట్గా వాటన్నిటిని కూడా క్లీన్ చేయాలి. అలాగే ఈ సర్పు పోసేటటువంటి ట్రే కూడా క్లీన్ చేయాలి. రెండోది ఆ ఫిల్టర్ ఏదైతే ఉందో అది కూడా బాగా పట్టేసింది. దాన్ని కూడా కాస్త నీళ్ళతో తడిపి మొత్తం అంతా కూడా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఫిల్టరు, అలాగే సర్పేసేటటువంటి ట్రే, అలాగే పల్సెటర్ కింద ఉన్నటువంటి ఆ డస్ట్ అంతా ఎప్పుడైతే మనం పూర్తిగా క్లీన్ చేయడం అనేది జరుగుతుందో అప్పుడు బట్టలు మళ్ళీ శుభ్రంగా నీట్గా వాష్ అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ యొక్క పల్సెటర్ యొక్క రోలర్ అనేది పోవడం, మీరు చూస్తున్నది రోలర్ అండి. అది ఒకవైపు ఉన్నటువంటి న్యాబ్ అనేది ఇరిగిపోవడం జరిగింది. కాబట్టి దాన్ని ఓపెన్ చేసి దాన్ని కొత్తది వేయడం అనేది చేయడం జరుగుతుంది. అయితే ముందుగా వీటికి 2 స్క్రూలు ఉంటాయండి. ఒక పక్క మనకేంటంటే దవడల్లాగా వస్తాయి. వాటిని మనం ఆ స్క్రూల్ని ఇప్పడం అనేది జరుగుతుంది. ఆ స్క్రూలు ఎప్పుడైతే మనం ఇప్పుతామో ఆ స్క్రూలు ఇప్పేసిన తర్వాత మనకి ఆ యూ టైప్లో ఉన్నటువంటి ఆ క్లాంప్ అనేది బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ రోలర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అది కొద్దిగా మనకేంటంటే పట్టేసి ఉండటం వలన డస్ట్ అంతా కూడా పట్టేసి ఉండటం వలన రావట్లేదండి. కొంచెం మనం దాన్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఒకసారి
మొత్తం అంతా ఏంటది పక్కన ఉన్నటువంటి వాటిలన్నిటిలో కూడా జాగ్రత్తగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆ స్క్రూస్ని కూడా జాగ్రత్త పెట్టుకోవాలండి. ఆ స్క్రూస్ మిస్ అయినాయి అంటే మళ్ళీ, ఎందుకంటే ఇది వాటర్లో ఎక్కువగా ఉంటుంటుంది కాబట్టి ఏ స్క్రూలు పడితే ఆ స్క్రూలు వాడితే రస్ట్ వచ్చేస్తాయి. కాబట్టి వాటికి ఇచ్చినటువంటి స్టీల్ స్క్రూస్ అన్నమాట. కాబట్టి వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇదంతా క్లీన్ చేసేంత వరకు కూడా. మనం ఇది రావాలి అంటే మనం కొంచెం క్లీన్ చేసేసి అక్కడ అదంతా కూడా జాగ్రత్తగా క్లీన్ చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ నుంచి జస్ట్ అట్లా బొటన వేలుతో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ క్లాంప్ అనేది వచ్చేయడం అనేది జరుగుతుందండి అది. కాబట్టి మనం ముందుగా అయితే మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ముందు అక్కడ ఆ పార్టికల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. క్లీన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా పుష్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ రోలర్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది మనం చూసారుగా, ఇదండి క్లాంపు. అది ఆ క్లాంప్ అనేది మనం అక్కడ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేయడం వల్ల ఈజీగా వచ్చిందండి. మనమేమో దాన్ని గట్టిగా పట్టుకొని స్క్రూ డ్రైవర్తో కొట్టి తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. రెండో వైపు న్యాబ్ అందులో ఉంటుందండి. ఎక్కువగా మనకేంటంటే రోలర్స్ మాత్రమే ఆ న్యాబ్ అనేది విరిగిపోవడం అనేది జరుగుతుందండి. ఈ పల్సెట్ అనేది పెద్ద ప్రాబ్లం రాదు. 99% ఈ యొక్క రోలర్స్ అనేది ఈ న్యాబ్ మీరు చూస్తున్న విధంగా ఆ న్యాబ్ అనేది పోవడం జరిగింది. అది మనం ఎప్పుడు కూడా రోలర్స్ మార్చుకుంటే సరిపోతుంది. ఈ పల్సెట్ అనేది మార్చాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంతవరకు. ఎప్పుడో అది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది పల్సెట్ మార్చడం అనేది. ఇవి కొత్త పల్సెట్ రోలర్స్ అండి. ఈ రోలర్స్ చూసారు ఇప్పుడు అటువైపు ఇటువైపు న్యాబ్స్ లాగా కనబడుతున్నాయి. వాటిని మనం ఓపెన్ చేసి వేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ యొక్క వీడియోని పల్సెట్ యొక్క రోలర్స్ని ఏ విధంగా మార్చుకోవాలనేది చూపించాము. మిగిలింది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.